చిన్నగా ఎత్తుతున్నాయి అనమాట. బ్యాగ్లో ఏమన్నా ఉన్నాయన్న బండిలో. Everyone, we are back again. ఈరోజు 24th ఆగస్ట్ అనుకుంటా. 24 ఆగస్ట్. మనం మళ్ళీ ఒక బ్లాగ్ ఈరోజు నర్సాపూర్ అర్బన్ పార్క్, ఫారెస్ట్ పార్క్ సంథింగ్, అక్కడికి వెళ్తున్నాం. సో ఈ బ్లాగ్ ఇంకా బాగుంటుంది. సో అనంతగిరి బ్లాగ్ని సపోర్ట్ చేసినట్టు ఈ బ్లాగ్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో లెట్స్ గో. మనం ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అనమాట. ఇది మనకి హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇది యాక్చువల్లీ ఒక ఫారెస్ట్ కమ్ పార్క్ అనమాట. సో గవర్నమెంట్ దీన్ని 2020లో ఓపెన్ చేశారు. మన సీఎం వాళ్ళ సన్ కేటీఆర్ గారు ఓపెన్ చేశారు దీన్ని. సో ఇదేంటంటే మనకి మొత్తం యానిమల్స్, బర్డ్స్, స్నేక్స్ అన్నీ ఉంటాయన్నమాట. బట్ అది గవర్నమెంట్ వాళ్ళు దాన్ని బాగా డెవలప్ చేసి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కింద పెట్టారు. వీకెండ్స్లో మనం మొత్తం సిటీ లైఫ్ని మర్చిపోయి ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్కి వెళ్ళాలి అంటే దిస్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. సో అందుకే మేము వెళ్తున్నాం. అసలు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను మీకు లాస్ట్లో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీకెండ్. దారిలో ఆగాము. ఇప్పుడు ఇంకొక 15-10 కిలోమీటర్స్లో విల్ బీ దేర్ ఇన్ నర్సాపూర్ అర్బన్ పార్క్ ఫారెస్ట్ సంథింగ్. మనకు కూడా తెలియదు అక్కడికి వెళ్ళేదాకా. బట్ ఇక్కడైతే ఆగాము రోడ్ సైడ్న. చాలా బాగుంది క్లైమేట్. నేను ఎప్పుడు లైక్ ఈ మధ్య వ్లాగ్స్ చేసిన క్లైమేట్ ఇట్లా క్లౌడీగానే ఉంటుంది. చాలా బాగుంది. వీకెండ్కి అదొక బెస్ట్ ఆప్షన్. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. బాగుంది. ఇట్లాంటి క్లైమేట్లోనే వెళ్తేనే బాగుంటుంది. లైక్ మరీ ఎండ లేదు, చాలా ప్లెజెంట్ ఉంది క్లైమేట్. సో ఇక్కడ ఆగాము. అండ్ గోవా కూడా తిన్నాము ఒకటి, కారం పెట్టుకొని, ఉప్పు కారం వేసుకొని గోవా. ఈ క్లైమేట్, ఆ గోవా బాబా వేరే. సో మీరు కూడా ప్లాన్ చేయండి. సో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాక విల్ బి బ్యాక్, అంటే కలుద్దాం, అక్కడికి వెళ్తాం. ఆ వ్యూ చూసారా, బాగా క్రేజీ ఉంది మ్యాన్. అసలు మీరు ఇలాంటి క్లైమేట్లో ఇలాంటి ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళాలి. రిలాక్సేషన్ కోసం కంపల్సరీ ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. సో ఈ అట్మాస్ఫియర్ చూస్తే నేను అసలు కాసేపు హైదరాబాద్లో ఉన్నానా, ఇంకెక్కడైనా సిటీలో కాకుండా విలేజ్లో ఉన్నానా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను మా సొంత విలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ నాకు వస్తుంది ఇప్పుడు. సో మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఈ సీనరీ, ఈ ఏరియా చాలా బాగుంది అసలు. హెడ్ ఒక 5 కిలోమీటర్స్ దగ్గర ఆగాము. ఒక చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేస్తాం. తెలిసిందే కదా మనకు ఫొటోస్ ఉంటే చాలా ఇష్టమని. అయ్యా, సో ఒక చిన్నగా ఒక ఫోటోషూట్ ప్లాన్ చేసి, ఇక్కడ సీనరీ అయితే వేరే ఉంది. సో సీనరీ అంటే పెద్దగా లైక్ చెట్లు మధ్యలో రోడ్డు, అంటే మనకి సిటీలో ఎక్కువ దొరకవు కదా. సో ఇక్కడ ఒక ఫోటోషూట్ ప్లాన్ చేద్దామని ఆగాం. ఇంకొక 5 కిలోమీటర్స్లో విల్ బీ దేర్. ముందునంతా ఉంది ఫారెస్ట్, అదిగో బ్యాక్ సైడ్ అంతా దేర్, అదంతా ఫారెస్ట్ అనమాట. సో మీరు ఎప్పుడన్నా వస్తే మంచిగా ఇలాంటి క్లైమేట్లోనే రండి. ఎందుకంటే ఎండ ఉంటే మీరు ఈ సీనరీని ఇవన్నీ ఎంజాయ్ చేయలేరు. సో మంచిగా చూసుకొని మీ ఫ్రెండ్స్తో రండి. క్లైమేట్ అయితే వేరే. ఇంకా నేను మళ్ళీ 10 సార్లు క్లైమేట్ అని చెప్పను. సో బట్ ప్లీజ్ వచ్చేటప్పుడు ఇట్లాంటి క్లైమేట్ చూసుకొని రండి. ఫారెస్ట్ అయితే మామూలుగా ఉండదు. ముందుకి విల్ ఎక్స్ప్లోర్ ఇట్. బట్ ఇప్పుడైతే ఒక చిన్న ఫోటోషూట్ చూసుకోవచ్చు. ఫార్మింగ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. నా ఫోటోషూట్ స్పాట్ ఇదే. ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ దిస్ ఇస్ అవర్ ఫోటోషూట్ స్పాట్. ఫొటోస్ అన్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. యూ కెన్ ఫాలో మీ అట్ సుమన్ దేవరపల్లి 76. అసలు ఎంత బాగుందంటే లొకేషన్. లేక్ అనుకుంటా, సమ్ లేక్. హైదరాబాద్లో ఇలాంటి లేక్ ఏంది, లొకేషన్ ఏంది, ఆహా సూపర్ అసలు. ఇక్కడ నుంచి ఆ బ్యాక్లో అదంతా ఫారెస్టే. సో ఒక 5 కిలోమీటర్స్, 2
2 to 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాం మనం. బట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. పాపా చూసారుగా ఎంత బాగుందో వ్యూ. రండి బాయ్, వచ్చి వీకెండ్స్లో ఎంజాయ్ చేయండి. ఎంత మంచి వ్యూని మిస్ చేయొద్దు. చూడండి అసలు ఎంత బాగుందో చూసారా వెనకాల లేక్. నేను ఎక్కువ చేసి చెప్పట్లేక, చూడండి మీరే, కెన్ ఫీల్ దట్ వైబ్. ముందున కలుద్దాం నర్సాపూర్ లేక్లో. ఇదే లొకేషన్ అనమాట. క్రేజీ ఉంది కదా. అప్పుడు క్యాష్ తెచ్చుకోండి, 50 రూపీస్ అడల్ట్కి టికెట్. సో వెనకాల కౌంటర్ ఉంది కదా, కౌంటర్లో క్యాష్ కడితేనే మనకి ఎంట్రీ ఉంటుంది. సో క్యాష్ తీసుకురండి. ఓకే, విల్ స్టార్ట్ గోయింగ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి, కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్నగా ఎత్తుతున్నాయి అనమాట. బ్యాగ్లో ఏమన్నా ఉన్నాయన్న బండి మీద, నా బండిలో. ఇక్కడ నా బండి మీద కూర్చుంది, దాని కూడా ఫీల్ అవుతుంది. ట్రై చేసి వెళ్ళిపోవాలా, ఏమున్నాయా అని ఎత్తుతుంది అనమాట లోపల. బాగున్నారు అమ్మాయ, సూపర్ రా. ఇట్లా నా బండి మీద కూర్చుంది. సో దిస్ ఇస్ ది, మనం గేట్లో ఎంట్రీ అవ్వగానే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇది రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటే వాటర్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది, సీనరీ అది బాగుంది, అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. నేను కూడా కొన్ని ఫొటోస్ తీసి మన ఇన్స్టాలో పోస్ట్ చేసా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ దేర్. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, అక్కడికి వెళ్ళి మనం రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే క్లాక్ టవర్కి వెళ్తాము. సో ఇది ఆ బోర్డు అనమాట. ఇటు రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తాం మనం. మీరింటిది నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్. సో చిన్నగా ట్రెక్ ఉంది, ఇది ట్రెక్కింగ్ చేయాలి. తెలుసు కదా, లొకేషన్స్ ఉండాలా, ట్రెక్కింగ్ ఉండాలా, అప్పుడే బ్లాగ్ అవుతుంది. సో జాగ్రత్తగా వెళ్దాం నిదానంగా. సో దాంట్లో విల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్, ఇంకా అన్నీ చూపిస్తాం. ఓకే బాయ్, విల్ మీట్ దేర్. ఇటు ఒక రూట్ ఉంది, ఇటు ఒక రూట్ ఉంది. మనం షార్ట్ కట్ అట్ట ఇటు వెళ్దాం. 500 మీటర్స్. సో ఇందాక నుంచి ఒక 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం మేము. మొత్తం 3 కిలోమీటర్స్ ఏదో ఉంది. మూవింగ్ ఇన్ షార్ట్ కట్, 500 మీటర్ షార్ట్ కట్. సో ఇటు సైట్ వెళ్తే అది టవర్ ఉంటుంది. సో ఆ టవర్ పైకి ఎక్కి మొత్తం ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది. సో ఆ టవర్కి వెళ్ళాలంటే అట్లా బ్యాక్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. సో మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే విల్ గో టు ద టవర్. ఇంకా ఫారెస్ట్ ఉంది, దోమలు కొడుతున్నాయి, స్వెట్ వస్తుంది. సో వేరే ఉంది కదా ట్రెక్కింగ్ చేసింగ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ముందుకెళ్ళి వెళ్తాం. సో ఇది వే టు వాచ్ టవర్ అనమాట. సో ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలి, అయితే విల్ గో టు దట్ క్లాక్ టవర్. ఒక 1 కిలోమీటర్ వచ్చాము మేము. సో ఇటు స్ట్రైట్ ఒక 200 మీటర్స్ అంతా వెళ్తే విల్ రీచ్ ది క్లాక్ టవర్. క్లాక్ టవర్ అంటే మరి ఎంత పెద్దది ఉండదో తెలీదు, విల్ సీ, చూద్దాం. సరే, ఫారెస్ట్ ఏరియా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ పాములు ఉంటాయో, పాము పుట్టింది వెనకాల. సో ఏం పాములు ఉంటాయో ఏంటో మనకి తెలీదు. సో జాగ్రత్తగా వెళ్ళండి, రన్అవుట్ కాకండి. డెన్స్ ఫారెస్ట్. సో కొంచెం ఆవేశం వస్తుంది, ఎందుకంటే మనం రోజు నడము కదా, ఇట్లా వాకింగ్ అయితే చేయం కదా. బట్ ఇప్పుడు క్లైమేట్ బాగుంది కాబట్టి బతికిపోయాం, లేదంటే టఫ్ అవుతుండే. ఎనీవేస్, మనం ఇంకా దారిలో ఉన్న వ్యూస్ అన్నీ చూపిస్తుంటా. క్లాక్ టవర్ దగ్గర కలుద్దాం. ఏదో మన బాహుబలి రేంజ్ అంత కాకపోయినా అలాంటిది కొంచెం దానికి సిమిలర్గా ఉండేలాగా ఒక బుల్ స్టాచ్యూ పెట్టారు ఇక్కడ. బాగుంది, చాలా బాగుంది. ఒక చిన్న టిప్ అనమాట, మనం ఎప్పుడైనా ఇలా ఫారెస్ట్ కానీ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉండవలసినవి 3 ఎసెన్షియల్స్. ఒకటి షూస్, అండ్ ఇంకొకటి వాటర్,
అండ్ ఇది ఫారెస్ట్ కాబట్టి మనకు ఒక ఓడమోస్ ఉంటే బెస్ట్, ఎందుకంటే చాలా దోమలు కొడుతున్నాయి. షూస్ ఎందుకంటే లైక్ ఇది ఆఫ్ రోడింగ్ కాబట్టి కాళ్ళకి ఏం కాకుండా షూస్ అండ్ వాటర్ మ్యాండేటరీ. ఫైనలీ వి రీచ్ అవర్ డెస్టినేషన్, ది వాచ్ టవర్. లాంగ్ పోరాటం వచ్చాం మనం టవర్కి. సో ఇదే టవర్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్. నేను కాదు, అక్కడ మెయిన్గా టవర్ ఆ వెనకాల ఉంది. టవర్ వచ్చేసాం. అలగలగలగలగల వెళ్ళిపోదామా? వర్షం పడేలా ఉంది ఫ్రెండ్స్. వర్షం పడొద్ది కానీ ధూమపానం మద్యపానము ఇవన్నీ ఇక్కడ నిషేధం ఫ్రెండ్స్. ఈ ధూమపానం మద్యపానం ఏమేమి చేయకండి. ఇదిగో క్లాక్ టవర్. Back side. అందరూ వెళ్ళిపోతున్నారు, క్యాస్కేడ్ అయిపోతున్నారు. సో మనం పైకి వెళ్దాం. ఏదో సెప్టిక్ ట్యాంకర్స్ ఉంటాయి కదా మన ఊర్లో, సేమ్ అట్లాగే ఉంది. దారి చూపించారా? దారి చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇది మనకి వాచ్ టవర్ స్టెప్స్ అనమాట. మొత్తం 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ టాప్ వచ్చేసి ది టాప్ వ్యూ అనమాట. సో ఇట్లా మెల్లగా స్టెప్స్ ఎక్కుంటూ పైకి వెళ్ళిపోతే యూ విల్ గెట్ ది నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ కంప్లీట్ వ్యూ. మన భాషలో చెప్పాలంటే ఒక డ్రోన్ వ్యూ దొరుకుతుంది మనకి పైకి వెళ్తే. సో ఇదిగోండి, ఇదే మన నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ డ్రోన్ వ్యూ. ఆర్ యూ ఎక్సైటెడ్? ఇంకా కంప్లీట్గా పైకి వెళ్తే మీకు మంచి ఒక డ్రోన్ విజువల్ చూపిస్తా. సో ఇది ఒక ఫ్లోర్ అనమాట. సో ఇంకా పైకి వెళ్ళాలి మనం. సో ఇంకా స్టెప్స్ ఎక్కాలి. అండ్ సో ఇదిగోండి, మీరు ఎదురు చూస్తున్న నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ డ్రోన్ వ్యూ. ఇట్లాంటి వాచ్ టవర్ మీరు ఎప్పుడు చూసుంటారు. చూడాలంటే నర్సాపూర్ లేక్ వస్తే ఇంత పెద్ద వాచ్ టవర్ వ్యూ చూడొచ్చు. ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు ఇట్లా అయింది. సో అది అట్లా ఉంటుంది మరి. ఏంటి టవర్లు, వ్యూ పాయింట్లు ఇట్లా ఉంటాయి మరి. యా, సో ఎనీవేస్ ఇప్పుడు ఇది అయిపోయింది. ఇంకా డీప్ ఫారెస్ట్ ఉంది మనకి ముందు. సో అటు వెళ్దాం. మరీ అంత కష్టంగా ఏం లేదు. బట్ ఇప్పుడు ఈ దిగే ఎగ్జిట్ ఏదైతే ఉందో ఇది కొంచెం స్లిప్పరీగా అండ్ డౌన్ ఉందన్నమాట బాగా. సో నేను ఇందాక చెప్పిన ఎసెన్షియల్స్ లో 3లో ఇంపార్టెంట్ షూ మనకి చాలా మ్యాండేటరీ. ఇలా ట్రెక్కింగ్ చేసేటప్పుడు, ఇలా ఫారెస్ట్ ఏరియాస్కి అది వచ్చేటప్పుడు షూ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ వేర్ యువర్ షూ అండ్ దెన్ గో ఫర్ ట్రెక్కింగ్ ఆర్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వెళ్ళండి. అండ్ వాటర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఇట్లా ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాం. చూసుకోవచ్చు, ఇక్కడ మనకి పక్కన సీట్స్లో ఉన్నాయి, అక్కడ కూర్చోవచ్చు, సీనరీని ఎంజాయ్ చేయొచ్చు. చూసినట్టయితే చిన్నగా సన్ వస్తుంది. ఈ సన్ షైన్, ఈ నేచర్ని చూడండి, అసలు ఎంజాయ్ చేయండి కంప్లీట్గా. చూసారా, పైనుంచి ఆ లీవ్స్ మధ్య నుంచి కొంచెం సన్లైట్ అట్లా వస్తుంది. సో ఇలాంటి వ్యూ, ఇలాంటి ఏమంటారు టైం మనకి ఓన్లీ వీకెండ్స్లోనే వస్తుంది. సో ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఖచ్చితంగా మీరు 45 కిలోమీటర్సే కదా, ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే సిటీ లైఫ్ నుంచి కంప్లీట్ ఒక ఫారెస్ట్ విలేజ్ అట్మాస్ఫియర్ కోసం మీరు వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయండి కంపల్సరీ. నేనైతే 5కి 3.5 ఇస్తా. ఐ సజెస్ట్ యూ దిస్ ప్లేస్ అనమాట. సో నేను ఇన్ని ఫీట్లు చేస్తున్నా, జాగ్రత్తగా వెళ్ళండి. సో అండ్ బీ కేర్ఫుల్ వెల్ గోయింగ్. సూపర్గా ఉంది అసలు మొత్తం. రోడ్డుని చేరుకున్నాం. అదిగోండి ముందు వెళ్తే రోడ్. సో ఈ తీవ్ర ట్రెక్కింగ్ తర్వాత, ఫుల్ అస్వస్థ తర్వాత, ఇంకా చెమట్లు పట్టి మన ఆఖరికి రోడ్ చేరుకున్నాం. ఎవరొకరు లిఫ్ట్ ఇస్తారు, మన ఈ అడవి నుంచి బయటపడ్డాం. ఓకే, అటు మనం మెయిన్ గేట్ దగ్గర ఉన్నప్పుడు కలుద్దాం. మొత్తం మీద మన నర్సాపూర్ ఫారెస్ట్ అయిపోయింది.
సో ఎక్కడైతే మనం మొదలు పెట్టామో ఈ బ్రిడ్జ్ మీద, సో వీఆర్ ఎండింగ్ ఇట్ అప్. సో ఇప్పుడు లంచ్ చేసేసి ఇంకెళ్ళిపోవడమే. ఇదిగోండి ది ఎండ్ నర్సాపూర్ బ్లాగ్. సో ఓకే, ఇది ఒక మంచి లైక్ బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. అండ్ ఆల్సో మనం సిటీ నుంచి దూరంగా వచ్చి ఇట్లా ఏమంటారు ఈ వైబ్ని ఎంజాయ్ చేయొచ్చు. బాగుంటుంది. రండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీని కూడా తీసుకురావచ్చు యాక్చువల్గా. అండ్ దట్స్ ఇట్. ఎప్పుడన్నా వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి అండ్ క్యాష్ పట్టుకురండి. ఇక్కడ ఫోన్పేస్ అవి అలౌ చేయరు. అండ్ యా దట్స్ ఇట్. మంచిగా రండి, క్లాక్ టవర్ దగ్గర ఫొటోస్ దిగండి. ఈ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వద్దు, ఎందుకంటే సిటీలో మనకి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ దొరకదు. సో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ దేవరపల్లి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. దిస్ ఇస్ ఎ షార్ట్ బ్లాగ్, సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా షార్ట్ బ్లాగ్ అనమాట. సో యా వీఆర్ ఎండింగ్ ఇట్ అప్ విత్ ఎ గుడ్ నోట్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఎప్పుడు వెళ్ళినా మనకి వర్షం మాత్రం తప్పదు. ఏం చేస్తాం అంతే, వర్షంలో అలా వెళ్ళిపోవడమే. ఆగేమంటే టైం లేదు. ఓకే.